ఈ సన్నివేశాల సారాంశమే ఇంటి పరువు ప్రతిష్టను కూల్చేయటం, ఈ ఆనంద నిలయాన్ని కన్నెటి కొలనుగా మార్చేయటం. అమ్మా గీత, దర్శన్ని మేము చాలా పద్ధతిగా పెంచామమ్మా. బాబు ఎప్పటికీ తప్పు చేయడమ్మా. దర్శన్ ఇప్పుడు పోలీసుల చేతిలోకి వెళితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. బావగారు, ఆవేశపడి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా మన రెండు కుటుంబాలు నష్టపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నాను. మా అల్లుడిని అరెస్ట్ చేయొద్దు. కేస్ విత్డ్రా చేసుకుంటారా? అలా ఇలా నో 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 నో. విషపు విత్తనం బాగా మొలకెత్తి కంటెంట్ మంచి పీక్ లో ఉంది. ఇప్పుడు వీళ్ళు దాన్ని పీక్ అవతల పారేయటం ఏంటి? ఏంటి లాయర్ గారు, ఇదేం పద్ధతండి? ఇప్పుడు వీళ్ళేదో కన్విన్స్ చేస్తే కూతురు విషయాన్ని ఇక్కడే పాత్రేస్తారా? మీ అమ్మాయిని వీడు ఎక్కడో మాయం చేసుంటాడండి. పిల్లని వీడు చంపేశాడేమోనని మీరు ఎందుకు అనుమానించట్లేదండి? ఇదేనా మీ కన్న ప్రేమ? ఇన్స్పెక్టర్ గారు, ఎందుకండి? ఎందుకు బలవంతంగా వీళ్ళ మనసుల్ని మార్చడానికి చూస్తున్నారు? మీరు కూడా వచ్చారు కదమ్మా. నేను ఏమైనా మిమ్మల్ని ఇలా ఎందుకు అని ఏమైనా అడిగానా? లాయర్ గారు, ఒక మాట వినండి. కేస్ని మీరు వాపస్ తీసుకోవాలని కాంప్రమైజ్ అయినా నేను మీతో కాంప్రమైజ్ అవ్వట్లేదు.